హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పండి, ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మీద వీడియోస్ చేయండి, చేయట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు కదా. రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ హర్. ఈమె వల్ల చేయట్లేదు. ఈమె వీడియో షూట్ ఇప్పుడు మొత్తం అన్నీ సెటప్ చేసిన తర్వాత ఇంకా సైరన్ మొదలు పెడుతుంది, మా అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి. సో అందుకని ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయట్లేదు. అందరికీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హలో చెప్పు, హాయ్, హలో, ఎలా ఉన్నారు మీరంతా చెప్పు. సో నెక్స్ట్ ఇయర్ నేను కూడా వస్తాను, నేను నెక్స్ట్ యూట్యూబర్ని. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. బంగారం, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తే మంచిది, ఇప్పుడు ఉన్న టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా. సో గోల్డ్ పెరుగుతున్న కొద్దీ అబ్బా తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మొత్తం ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు కొనుక్కుంటే మంచిదా, ఏదైనా ఆర్నమెంట్ కానీ లేకపోతే ఎక్కడైనా మనం చేయించుకుంటే మంచిదా, ఇలాంటివి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం వెళ్ళిపోయి కన్ఫ్యూజన్స్ ఎందుకు అని నార్మల్గా కూడా మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక షాప్లో కొనేసుకుంటూ ఉంటాము. అటువంటి అంశాలన్నిటిపైన ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గోల్డ్ ఎలా కొనుక్కుంటే బాగుంటుంది అంటే కనుక డెఫినెట్లీ ఎప్పుడు కూడా గోల్డ్ అనేది 24 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉంటుందో ప్యూర్ బిస్కెట్ ఉంటుంది కదా, ఆ బిస్కెట్ తీసుకుంటే ఫస్ట్ బెనిఫిట్. దాన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే దాన్ని ఎప్పుడు తీసుకొని మనం యూజువల్గా కూడా మనము డబ్బులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం వెళ్ళిపోయి ఆర్నమెంట్స్ తీసుకుంటూ ఉంటాము. అలా కొనుక్కోవడం కన్నా కూడా ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ బిస్కెట్ కొనుక్కున్నప్పుడు మనం ఒకేసారి ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి గోల్డ్ రేట్లో బిస్కెట్ వచ్చేసి 6,40,000 ఉంది. సో మనం ఒకేసారి 6,40,000 మనం కొనుక్కోలేము కాబట్టి అప్పుడప్పుడు కొంత అమౌంట్ సేవ్ చేసుకొని మనం మార్కెట్లో ఏదైతే ఉంటాయో కొన్ని షాప్స్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు డైరెక్ట్గా కూడా బిస్కెట్ ముక్కలు చేసి ఇస్తారు, చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తారు. నేను పిక్చర్లో చూపిస్తాను చూడండి. సో అలా ఇస్తారు, అలా కావాలంటే అలా కొనుక్కోవచ్చు. అప్పుడు మనం 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ లాగా కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఒకేసారి అమ్మో అంత కొనుక్కోవాలంటే 1,00,000 కొనుక్కోవాలంటే 1,00,000, 2,00,000 కావాలంటే 2,00,000 మనం అదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటాం అన్నట్టు. ఇలా తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసుకున్న వాటిని మనం ఏదైనా కానీ గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాల్సినప్పుడు కనుక తీసుకెళ్ళి మనము మనకి ఎవరికైతే నమ్మకమైన వ్యక్తులు ఉంటారు కదా, మనం అంటే మన ఫ్యామిలీకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి మనము చేయించుకోవచ్చు. అలా ఒక పద్ధతి ఉంటుంది. అండ్ యూజువల్గా కూడా ఎర్లియర్ డేస్లో ఎవరైనా ఇలానే చేసేవాళ్ళు. తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడం కానీ తీసుకోవడం కానీ ఇలా అప్పుడప్పుడు బిస్కెట్స్ అనేవి తీసుకొని మనము ఎప్పుడైతే మనకు అకేషన్ ఉంటుందో అప్పుడు వాటన్నిటిని కూడా మెల్ట్ చేయించుకొని మళ్ళీ ఆర్నమెంట్ తయారు చేయించుకోవడం. అండ్ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో ఏంటంటే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో మనం గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాము. సెక్యూరిటీ పర్పస్ కోసం మనకేమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 to 60,000 ఎర్న్ చేస్తున్నారనుకోండి, ప్రతి నెల 5,000 to 10,000 గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో మనము కొన్ని ఏవైతే ఉంటుందో స్కీమ్స్ కానీ ఏవైనా కానీ డిపాజిట్ చేసుకుంటూ మన గోల్డ్ కౌంట్ని ఏదైతే ఉందో రెగ్యులర్గా మనము దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాల్యూని. సో అప్పుడప్పుడు మనము అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ మనము అలా తీసుకోవచ్చు, గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు. సో అలా ఏవైతే ఉంటాయో మనం తీసుకొచ్చి సేఫ్టీగా మనం సెక్యూర్డ్గా దాచిపెట్టుకోలేము అన్నప్పుడు కూడా అలాంటివి కూడా చేయొచ్చు అన్నట్టు. అండ్ లేటెస్ట్గా అయితే చాలా గోల్డ్ షాప్స్ మంచి ఏమంటారంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే చక్కగా గోల్డ్ స్కీమ్స్ కట్టించేసుకోవడం. గోల్డ్ స్కీమ్స్ ఏం చేస్తారు అంటే మనం జనరల్గా కూడా ప్రతి మంత్ 10,000 ఎంతో కానీ కట్టేసుకుంటే 1 ఇయర్కి ఆల్మోస్ట్ 10 మంత్స్ దాకా కట్టిన తర్వాత ఆ 10 మంత్స్కి ఎంత గోల్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి మంత్ 10 ఏదైతే ఉంటుందో 10,000 పెట్టామనుకోండి. సో 12 మంత్స్కి 1,20,000 అవుతుంది. ఈ 1,20,000కి ఏం చేస్తారంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు అంటారు. ఈ 1,20,000కి జనరల్గా కూడా మేకింగ్ ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే సో 10,000 to 15,000 ఉంటుంది అన్నట్టు. సో ఇలా 15,000 దాకా మేకింగ్ ఛార్జ్ మనకు బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి మనం ఇలాంటి స్కీమ్స్లలో చాలా వరకు ఇన్వాల్వ్ అవుతారు. సో
సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి ఒక రెగ్యులర్ కస్టమర్ అవుతాము. అండ్ మనకి బెనిఫిట్ ఏంటి అంటే, అయ్యో హ్యూజ్ లెవెల్‌లో ఒకేసారి 1,00,000, 2,00,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ఖర్చు అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా! సో అలా అలా బావుంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ చూసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా అవుతూ ఉంటది కాబట్టి మేకింగ్ ఛార్జ్ వల్ల మనకు బెనిఫిట్ వస్తదన్నమాట. ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం జనరల్‌గా ఎప్పుడు గూడా అంటే ఇంత ఆలోచించాలా, ఇంత సేవ్ చేయాలా అని చెప్పి ఎళ్ళిపోయి ఒక షాప్‌లో కొనేసుకుంటూ ఉంటాం. అండ్ ఇప్పుడు కొన్ని కొన్ని షాప్స్‌లో మనం కొనుక్కొని 916 అని దాని మీద ఉన్నా గానీ, దానిలో ప్యూరిటీ అనేది చాలా తేడా ఉంటుంది. సో, గోల్డ్‌ని డైరెక్ట్‌గా గూడా మెల్ట్ చేసి తయారు చేయకుండా కొంచెం సిల్వర్ కానీ, లేకపోతే రాగి కానీ మిక్స్ చేయడం ద్వారా మనకి ప్యూరిటీ తగ్గుతుంది. కానీ ఇందులో చాలామంది ఏం చేస్తారంటే 18 క్యారెట్స్ గోల్డ్ గూడా 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి కూడా ఇస్తూ ఉంటారన్నట్టు. సో, వాటన్నిటిని మనం తెలుసుకోవాలి అంటే యూజువల్‌గా మనం దాని ఆర్నమెంట్ వెనకాల చూసి ట్యాగ్ చూస్తామన్నట్టు. కానీ అది ట్యాగ్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవే కాబట్టి దానికన్నా గూడా ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన రూల్, ప్రతి ఒక్క ఆర్నమెంట్ వెనకాల కూడా ఒక కోడ్ పెడుతుందన్నట్టు. సో మనం చేయాల్సిందేంటంటే బిఏఎస్ కేర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయగానే ఫస్టే హెచ్‌యుఐడి కోడ్ కనిపిస్తుందన్నట్టు. హెచ్‌యుఐడి వెరిఫికేషన్ ఉంటుంది. దాన్ని మనం ఇలా క్లిక్ చేసిన వెంటనే అక్కడ మన ఈ గోల్డ్ మీద ఒక నెంబరు అక్కడ టైప్ చేసేస్తే ఆ గోల్డ్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయింది మొత్తం డీటెయిల్స్ వస్తదన్నట్టు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నట్టు. దాంట్లో ప్యూరిటీ కూడా ఉంటుంది. అది ఎప్పుడు తయారు చేశారు, ఏ రోజు తయారు చేశారు, ప్యూరిటీ ఏంటి. రెడీమేడ్‌లో గోల్డ్ కొనుక్కుంటే ఎవ్వరైనా ఇది ఫాలో అవ్వండి. నేనైతే తప్పనిసరిగా గోల్డ్ షాప్‌లో ఆర్నమెంట్ తీసుకునేటప్పుడే వాళ్ళ ముందే వెరిఫై చేసుకుంటాను. ఇది దాని మీద నెంబర్ ఉందా? నెంబర్ ఏది? నేను ఇక్కడ యాప్‌లో చెక్ చేసుకుంటాను అని చెక్ చేసుకుంటాను. సో ఈ రకంగా మనం చెక్ చేసుకోవడం వల్ల మనం ప్యూర్ ఏదైతే ఉంటుందో గోల్డ్ కొనుక్కున్నాము అనే ఒక ఫీలింగ్‌లో ఉంటాము. ఏదో మనకి ఇంకా మామూలు షాప్స్‌లలో చేయించుకుంటున్నామన్నా కానీ ప్యూరిటీ చెకింగ్స్ ఉంటాయి. ప్యూరిటీ చెకింగ్ మిషన్స్ ఉంటాయి. గోల్డ్ షాప్స్‌లలో ఉంటాయి. అక్కడ కూడా మనం మన పాత గోల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకోవచ్చు. పెట్టగానే మనం మన పాత గోల్డ్ ఎంత ఉంది, ఏమైనా కల్తీ కలిసిందా అంటే 18 క్యారెట్ గోల్డ్‌ని కూడా 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి ఇంతకుముందు మనది అమ్మేశారా అట్లా అయినా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ రకంగా చెక్ చేసుకోవడం వల్ల అరే మన ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ మంచిగా ఉంది అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది. అండ్ ఇప్పుడున్న టైంలో గోల్డ్‌ని ఇన్వెస్ట్ చేసుకోవాలా అంటే గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసినా మంచిది. అలా అని గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా 10% ఆఫ్ మన సేవింగ్స్‌లోని గోల్డ్ తీసుకుంటే మంచిది ఎప్పటికైనా కానీ. సో మనకి ఎప్పుడైనా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్ ఉన్నా కానీ మనం ల్యాండ్ మీద ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాం. సడన్‌గా ల్యాండ్ అనేది సేల్ కాకపోయి ఉండొచ్చు. సో కొంత అమౌంట్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి గోల్డ్ లోన్స్ కూడా వస్తాయన్నట్టు. సో ఈ కొనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా ఆర్నమెంట్స్ కొనుక్కుంటున్నాము అనుకుంటే ఎప్పుడు స్టోన్స్ లేనివే తీసుకోవడం మంచిది. ఎందుకంటే స్టోన్స్ ఉన్నవి ఎప్పుడు వాల్యూ తక్కువ ఉంటుంది. అండ్ డైమండ్స్, ఎమరాల్డ్స్ ఇవన్నీ కొంటూ ఉంటాం. ఎందుకంటే అవి బాగుంటాయి. వాటిలోనే అంటే గోల్డ్ వాటితోటి పొదిగి ఉంటేనే దాని అందం అనేది బయటకు వస్తుంది. కానీ అందం కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మటుకు ఎప్పుడు కూడా గోల్డ్ ఎప్పుడు కూడా హెవీ ఐటమ్స్ ఏవైతే ఉంటుందో వితౌట్ ఎనీ స్టోన్స్ లేని ఐటమ్స్ తీసుకుంటే చాలా మంచిది. యూజువల్గా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా నాకు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి తెలిసేది కాదు. నేను ఎప్పుడూ స్టోన్ జ్యువెలరీయే కొనుక్కునేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం అంటే అవేర్‌నెస్ వచ్చి, నాలెడ్జ్ వచ్చిన తర్వాత అర్థమైంది. కానీ ఏం లాభం అప్పటికే చాలా అంటే యూజువల్‌గా కొనుక్కుంటాం కదా! స్టోన్ జ్యువెలరీ అవన్నీ బాగుంటాయి కదా అని. సో వాటి వల్ల మనకి లాస్ ఉంటుంది. అందుకని అవి కొనుక్కోకూడదు. ఎందుకంటే స్టోన్‌కి ఎప్పుడు వాల్యూ ఉండదు. వాల్యూ కడతాము, సర్టిఫికేట్ ఇస్తాము అంటారు కానీ వాటికి ఎప్పటికీ వాల్యూ ఉండదు. గోల్డ్‌కున్నంత వాల్యూ వాటికి ఉండదు. సో కాబట్టి స్టోన్ జ్యువెలరీ కన్నా కూడా ఏదైతే ఉంటుందో గోల్డ్‌తో తయారు చేసిన ఐటమ్స్ ఏవైతే చేయించుకున్నా మంచిదే, కొనుక్కున్నా మంచిదే. అండ్ ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటుందో లేటెస్ట్‌గా ఏవైతే వచ్చాయో గవర్నమెంట్ పెట్టిన రూల్సే కానీ అవి ఫాలో అవుతున్నాయా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. అలా మనం చెక్ చేసుకోవడం వల్ల. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదా అంటే కొంతవరకు మంచిది. అలా అని పూర్తిగా కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా అంత రైట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. సో ఈ వీడియో మీకు యూజ్ అయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.